2 నెలల క్రితమే అనుకుంటాను మేము ఇదే వేదికలో వారికి ఆశీర్వదించడం జరిగింది. జనం అనే సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనంలో మంచి సినిమాగా పేరు తెచ్చుకొని వెరీ షార్ట్ టైం ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా ఉన్న వారు ఇంకొకరికి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం అనేది రామ్ చచ్చా గారు చెప్పినట్టు నిజమే గ్రేట్. అది ఇవ్వాలంటే చాలా కష్టం. మరి వారి కంగ్రాచ్యులేషన్ రవికుమార్ గారు, శ్రీరపు రవికుమార్ గారు కంగ్రాచ్యులేషన్. సుమన్ గారి యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది పోస్టర్ పైన. సో చాలా బాగా డిజైన్ చేసారు అనుకుంటున్నాను రవికుమార్. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి పేరు తీసుకొని రావాలి యూనిట్ అందరికీ. మరి కిరణ్ హీరో, నైస్, కంగ్రాచ్యులేషన్, ఆల్ ది బెస్ట్. త్వరలో సినిమా కంప్లీట్ అయింది, ఫిబ్రవరిలో రిలీజ్ అని చెప్తున్నారు మా పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ కుమార్ గారు. ఆయన ప్రతి సినిమాకి ఆయన బ్యాక్ ఉండి సినిమాని ప్రమోట్ చేయడంలో ఆయన దిట్ట. రమేష్ గారికి మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఏమన్నా 2 క్యారెక్టర్లు ఉన్నాయా, నాది ఏమన్నా ప్రవీణ్ అనేది నేను తప్పుగా విన్నానా, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు సార్, కొత్త ఆర్టిస్ట్ని కదా. ఫస్ట్ భయం వేసింది సార్. సార్ నాకు చాలా ధైర్యం చెప్పారు, నువ్వే చేయాలి, బాగుంటుంది, చాలా ఫన్ ఉంటుంది, ఈ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, అది చేయి అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. తర్వాత హీరో గారు బాగా హెల్ప్ చేశారు నాకు కంటెంట్లో కూడా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి. ఇంకా ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మార్నింగ్, ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రవి గారికి అండ్ ప్రొడ్యూసర్ రమణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ వినగానే యాక్చువల్గా చాలా బాగా నచ్చింది. అండ్ యాక్చువల్గా నరేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, రవి గారి నరేషన్ కానీ, అండ్ తీసిన విధానం కూడా అలానే ఉన్నింది. సో ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటని, అంటే థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుందని నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నా కో యాక్టర్ రవి కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు. అంటే ఇద్దరం చాలా క్లోజ్గా అయిపోయాము మూవీలో వర్క్ చేసేటప్పుడు. అండ్ యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది నా ఫస్ట్ సినిమా అండి, పింకీ టైటిల్. అయితే మేము రిలీజ్ డేట్ వచ్చి మన ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారు. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, మీకు పోస్టర్లు చూసినప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి. సో ఇలాంటి చిన్న సినిమాలు యాక్చువల్గా ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయి కూడా ఆడియన్స్ తెలియదు. సో ఇలాంటి సినిమా బయటికి వెళ్ళాలంటే దానికి ఖచ్చితంగా మీడియా సపోర్ట్ అయితే 100% కావాలి. అంటే మేము కోట్లు పెట్టి అయితే మనం పబ్లిసిటీ చేసే పరిస్థితి కాదు. సో మీ సపోర్ట్తో, ఇది ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో ఒక మంచిగా జనాలు రీచ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సత్యానంద గారి దగ్గర నుంచి మన కిరణ్ని రవి తీసుకొచ్చి సార్ ఇతను హీరోగా పెడతాను అని చెప్పన్నప్పుడు, ఓకే రవి, నీ అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తాను, అలాగే చేయమని చెప్పన్నాను. మా మీడియా సోదరులందరూ గతంలో నాకు ఏ విధంగా మీరు సహకారం అందించారో అలాగే మీరు పూర్తి సహకారం అందిస్తారని చెప్పని కోరుకుంటూ నేను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. పింకీ మంచి టైటిల్. అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ గారిది చాలా పెద్ద హిట్, చాలా పెద్ద నేమ్ వచ్చింది. అలాగే కన్నడలో పింకీ హెల్లి అనే ఒక సినిమా ఇండియన్ పనోరమాలో సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో కూడా స్క్రీనింగ్ జరిగి వరల్డ్లో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్లో హైయెస్ట్ అవార్డ్స్ తీసుకున్న సినిమా కన్నడలో పింకీ హెల్లి. ఆ పింకీ అనేది చాలా గొప్ప టైటిల్. అంటే మన ఇళ్లల్లో చాలామంది పిల్లలకు కానీ, లేకపోతే చాలా రకరకాల పెట్ డాగ్స్కి కానీ, లేకపోతే డైమండ్స్కి కానీ అన్నిటికీ ఉండే వాడుక పదం పింకీ. అంటే టైటిల్ ఎప్పుడు కూడా క్యాచీ టైటిల్ ఉంటే ఫస్ట్ హిట్లో అదొక 25 to 30% అది తీసుకుంటుంది. సో అలాంటిది చేశారు. అలాగే పసుపులేటి వెంకటరమణ గారు 2 సినిమాలు చేసి ఇది 3వ సినిమా చేస్తూ ప్లస్ 4వ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండి, అంటే ఆయనకి పెద్ద సినిమాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఆయన ప్యాషనేట్గా ఒక డైరెక్టర్స్, ఇక్కడ ఉన్న చిన్న టెక్నీషియన్స్ పడే ఇబ్బందులు చూస్తూ ఆయన చిన్న సినిమాలు చేయటం అనేది డెఫినెట్గా చెప్పాలంటే ఇండస్ట్రీ పరంగా ఒక అదృష్టం. ఇట్లాంటి వాళ్ళు రావాలి, ఇట్లాంటి వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇట్లా ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకెన్నో సినిమాలు చేయగలిగిన పసుపులేటి వెంకటరమణ గారు కనీసం ఇలాంటివి మళ్ళీ గౌక్కుని ఏదో పెద్దయ్య అని అనుకుండా ఇలా చేస్తూ ఎంతోమంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్ ఇస్తూ ఇట్టా ఒక 100 సినిమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఇలా సక్సెస్ అవ్వటానికి
మీడియా ప్రధాన పాత్ర డెఫినెట్గా మీడియా ప్రమోట్ చేసి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రాబోయే సంక్రాంతి కానీ రాబోయే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరితో మనం బాగుండాలి అనేది ఇండస్ట్రీ నినాదంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.